మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట అధ్యక్షుడిగా నియామకమైన శంభూరి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ విజయలక్ష్మి, సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ నరసింహరాజు, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, జోన్ చైర్పర్సన్ లయన్ ఆకుల సుఖేందర్, కేబినెట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, కేబినెట్ ట్రెజరరీ మర్రి ప్రవీణ్, లయన్ పద్మావతి, లయన్ రామ్ ఫణిధర్, లయన్ పరమేశ్వరచారి, లయన్ నేతి శ్రీనివాస్, ఆసపల్లి శ్రీధర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట సేవలు అభినందనీయమని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని అన్నారు. ఇరవై 29వ ఇన్స్టాలేషన్ సెరమనీకి విచ్చేసిన ముఖ్య అతిథిగా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మన స్టేజ్ మీద ఉన్న లయన్స్ మిత్రులకు, అదేవిధంగా మన ఇంతకుముందు పాస్ట్ పిఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పిఎస్టీ వాళ్ళకి అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలుపుతున్నాను. ఇది లయన్స్ క్లబ్ ఇక్కడ ఉన్న మిత్రులు అందరూ చాలా పకడ్బందీగా ప్రతి కార్యక్రమం కూడా అన్ని కార్యక్రమంలో చాలా దగ్గర నుండి ఇంట్రెస్ట్గా ఎత్తు కానీ మన ఐక్య కానీ, అదేవిధంగా ఎన్ని ఈ పెళ్లిలకు పుస్తకమటల కార్యక్రమాలు కానీ ఏదో విధంగా అందరూ ఆర్థిక సాయం చేస్తుంటూ మన చేగుంట లయన్స్ క్లబ్ను డిస్టిక్లోనే ఒక మంచి పేరుగా తీసుకొచ్చి మన లయన్స్ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నేను కూడా ప్రతి కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళకు నా యొక్క చెదలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. అదేవిధంగా మన లయన్స్ అందరూ పెద్దలు కూడా మనకు డిస్ట్రిక్ట్ మన పెద్దలు కూడా చాలా కార్యక్రమాలు హెల్ప్ చేశారు. ఈ విధంగా ఈ ఇంతకుముందు ఉన్న పిఎస్టీ కంటే ఇప్పుడు వచ్చే కొత్త పిఎస్టీలో ఎక్కువ కార్యక్రమాలు చేసి మన క్లబ్కు పెద్ద గుర్తింపు చేయాలని చెప్పి నాకు మనం ఈ అవకాశం ఇచ్చిన వారికి మామూలు విషయం కాదు. దాదాపు ఒక వయసు ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళని. అంటే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఈ మెదక్ రీజియన్లోనే చాలా మంచి పేరు, ఈ దాదాపు 5-6 సంవత్సరాలు మంచి మంచి సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి చేగుంట వారి టీం అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చేగుంట మెంబర్స్. ఎందుకంటే ఒక స్టేజ్లో నుంచి వచ్చి ఏంటంటే ఇప్పుడు రోజు మీరు ఒక క్యాంపు చేస్తున్నది చేగుంట వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి 8 గ్లోబల్ కాజెస్లో డయాబెటీస్ అనేది చాలా తొందరగా వ్యాపిస్తుంది. ప్రతి 2 మనుషులలో ఒకరికి ఉంటుంది, తెలియట్లేదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎవరికో ఒకరికి మనకు ఇంట్లో ఉన్న వస్తుంది, వేరే లేబర్స్ వస్తుంది, చాలా అంటే ధ్యానం చేసిన వాళ్ళకి కూడా డయాబెటీస్ అనేది వస్తుంది, ఎవరికి రాదు అనేది లేకుండా. అలాంటి దాన్ని మన లయన్స్ క్లబ్ ద్వారా మీరు ముందుకు వెళ్ళి తెలియని వాళ్ళు తీసుకొని మీరు చేస్తున్నారు. అది 1 సంవత్సరం కాదు, దాదాపు 3-4 సంవత్సరాల్లో మీరు చేస్తున్నారు. సో ఇలాంటిది ఇంకా ముందు మంచి చేయాలి. అదే కాకుండా సేవలు అనేది ఏంటంటే మీరు ఒక ప్రత్యేకంగా చేగుంట వరకే కాకుండా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా మీరు మెగా హెల్త్ క్యాంప్స్ చేశారు. మెగా హెల్త్ క్యాంప్స్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి, అంటే ఒక్కరిలో ఒక్కొక్క గంటకు ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తున్నారు. అది తెలియకుండా ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది. ఇలాంటివన్నీ మీరు క్యాంప్స్లో మరి పిల్లలకు చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ర్యాలీస్ చేస్తున్నారు. ఇవన్నీ చేయాలి. ఎందుకంటే ప్రజలలో ఒక అవేర్నెస్ అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా తీసుకొచ్చారు. ఇదే ప్రకారం ఖచ్చితంగా ఓన్లీ మీరు సేవలే కాకుండా మెంబర్షిప్లో కాకుండా ఎల్సీఎఫ్లో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. దినమూర్తి గారు ఖచ్చితంగా ఎల్సీఎఫ్ కూడా ఒక $1000 కాకుండా మినిమం ఒక $20 స్టార్ట్ చేయండి. $20 అనేది ఖచ్చితంగా క్లబ్లో అన్ని సభ్యులు ఇవ్వచ్చు, ఒక్కొక్కరు $20.
అది ఏమవుతుందంటే క్లబ్ కాంట్రిబ్యూషన్ మెంబర్ అవుతుంది. అంటే మీకు ప్యాచ్ వస్తుంది, మీరు చేసే ఒక్కొక్క డాలర్ కూడా ఖచ్చితంగా అందుతుంది. అది మీరు క్యాన్సర్ కావచ్చు, మీరు అనుకుంటే డయాబెటిక్ చేయొచ్చు, హంగర్ రిలీఫ్ కానీ దీనికన్నా గ్లోబల్ కాజెస్ కావచ్చు. ఇంకా ఇప్పుడు వచ్చేది ఒక హాస్పిస్ ప్రాజెక్ట్ ఉంది, మన మల్టిపుల్గా పేరుగాంచినటువంటి ప్రాజెక్ట్ ప్రకాష్ రావు గారు తీసుకొస్తున్నటువంటి హాస్పిస్ ప్రాజెక్ట్. ఎవరైతే చనిపోతారని తెలిసి ఇంట్లో ఖచ్చితంగా రోజులలో కానీ గంటలలో కానీ ఒక నెలలో కానీ చనిపోయే వ్యక్తులను మనం ప్రాజెక్ట్గా తీసుకుంటున్నాం. మన ప్రకాష్ రావు గారు తీసుకున్న ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్ట్ కూడా మన డాలర్స్ అనేది అక్కడికి చేరవచ్చు. అలాంటి మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎల్సీఎఫ్ కూడా డొనేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలానే మంచి వీడియో కాకుండా ప్రతి ఒక్కరు దాంట్లో దాంట్లో మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యాలు ఉన్నాయి, ఒక స్కిల్స్ ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాను చప్పుడు శ్రీనివాస్ చాలా కాంప్యూటర్ చదివి లీడ్ టు సర్వ్, సర్వ్ టు లీడ్ అని. ఎప్పుడైనా కానీ మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ సేవలు అనేది ఇంకోటి ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాంతమే కాదు, సర్వీస్ టూరిజం అన్నారు. ఇప్పుడు మీరు టూరిజం అంటున్నారు, సర్వీస్ సేవలకు టూరిజం అనేది వెళ్ళేది. ఆ సేవల టూరిజం అనేది ఏంటంటే మన క్లబ్ కాకుండా ఇతర క్లబ్లతో అసోసియేట్ అయ్యి ఇతర జిల్లాలతో అసోసియేట్ అయిన తర్వాత ఇతర మల్టిపుల్తో కానీ వేరే ఇవాళ మన ఒక ఆర్మర్ వాళ్ళు శ్రీలంకకి వెళ్ళారు టూర్కి మన బ్యానర్ తోటి. అక్కడ పంచుకుంటున్నాను. అప్పుడు కూడా వచ్చారు మా ఫాదర్తో పాటు. ఈ 25 years ఆఫ్ మై లైనిజంలో ఈ క్లబ్ వాళ్ళు చాలా చక్కటి మెమరీస్ ఇచ్చారు. ముఖ్యంగా రామరెడ్డి గారు ఎంతమంది చక్కటి మెంబర్స్ని తీసుకొచ్చారో ఈ క్లబ్ పునాది గట్టి చేశారు. మీరు కంటిన్యూ అవుతూ అందరినీ కూడా జాయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకు చెప్తున్నాను అంటే సర్వీస్ మనం ఎట్లాగో చేస్తున్నాము, చెయ్యాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ సభ్యులుగా చేయాలి. దాన్ని పటిష్టపరుస్తూ ఈ ఉద్దేశాన్ని కొత్త మెంబర్స్ తీసుకొచ్చారు. అయితే రామరెడ్డి గారికి ఆయన ఒక పిన్ వేసుకుంటున్నారు. ఎంతమంది గమనించారు? ఆయన పిన్ కీ మెంబర్షిప్ కీ పిన్ 10 మెంబర్షిప్ కీ పిన్. ఇందాక ఒక ఫోటోగ్రాఫ్ చూపి మెడల్ లాగా వస్తుంది. ప్లస్ 25 మెంబర్స్ జాయిన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ పిన్ వస్తుంది. అది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇటువంటి ముందరికి సాగాలి అంటే మన సమానంగా ఆలోచించే మెంబర్స్ మనకు కావాలి. అవునా? ఆలోచించే మెంబర్స్ ఎక్కడ దొరుకుతారు? మనకి ఫస్ట్ మన ఇంట్లో దొరుకుతారు. ఇప్పుడు మేము స్టేజ్ పైన ఓన్లీ 2 లేడీస్ ఉన్నాం. ఎంత అన్యాయం! మన స్టేట్లో గొడవపడుతుంటే 32% లేడీ అవగాహన వచ్చేది మనకి. ఆ తర్వాత తీసుకుపోతుంది. సో అటువంటి అవగాహన అవకాశం మీరందరూ కల్పిస్తే ఇక్కడ ఒక లేడీస్ క్లబ్బే చేయొచ్చు, లేదా మీ క్లబ్లో ఒక బ్రాంచ్ క్లబ్ లాగా చేయొచ్చు. ఇద్దరు కలిపి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అవునా? మనము మన జీవితంలో సంపాదించిన ఆస్తి ఎలా పంచాలా, దాన్ని ఎలా దాచాలా, దాన్ని ఎవరికి చెందాలా అన్నది ఆ తర్వాత మనం వీలునామా రాస్తాం. ఒక ఆలోచన, ఒక ప్రణాళిక నడుస్తూ ఉంటుంది. అవునా? ప్రతి ఒక్కరు ఎంతో కొంత సంపాదించి ఉంటారు కదా. సో ఆ సంపాదన ఇవ్వడం వేరు, ఈ సంపాదన ప్రసాదించడం వేరు. అది ఇవ్వడం, ఇది ప్రసాదించడం. అంటే అంత ఉత్తమమైనది మన లైఫ్. ఒక సార్థకత. సెకండ్ జనరేషన్, మా ఫాదర్ మదర్ ఇద్దరు లయన్స్. వారి తర్వాత నేను, నా తర్వాత మా అబ్బాయి, మా మేనల్లుడు అందరూ కూడా ఇప్పుడు నా మేనల్లుడు మెంబర్షిప్లోకి రాబోతున్నారు ఈ 28th మా క్లబ్ ఇన్స్టిట్యూషన్. అట్లాగే నరసింహరాజు గారు వాళ్ళ ఫాదర్ పాస్ట్ డిస్ట్రిక్ట్గా ఉన్నారు. ఆయన కూడా సెకండ్ జనరేషన్ లైన్. ఇట్లాగా మనకి మన ముందరే అత్యుత్తంగా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉండగా మనం ఎందుకు చేయకూడదు? ఎందుకంటే వైస్ గవర్నర్ అవ్వడం అంటే చాలా కష్టపడుతుంది. దానికి
నేను ఒక స్త్రీగా తన ఒక సెకండ్ జనరేషన్ గేమ్గా చేరాను అంటే దాని వెనకాల కష్టం చాలా ఉంది, పట్టుదల చాలా ఉంది. మనల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అవి ఏమన్నా రీజన్స్ అవగా పట్టించుకోండి. మనకు నచ్చిన వాళ్ళు, మనతో ఉన్నవాళ్ళే మనకు చాలా పెట్టారు కదా. సో ఇటువంటి సమాజాన్ని మనం చుట్టూగా పెంచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనం ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సపోజ్ మెంబర్షిప్లో ఒక ఇబ్బంది వచ్చింది, రిటెన్షన్ ఆఫ్ ఒక మెంబర్ వెళ్ళిపోతున్నాడు అని అంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మన మిషన్ 1.5 అన్నది ఈ పిలుపుకి మనం ఉన్న మెంబర్స్ని నిలుపుకోవాలి, మనతో కలుపుకోవాలి, వాళ్ళకి బాధ్యత ఇవ్వాలి. ఈ విధంగా కనుక క్లబ్ చేసుకోవాలి అంటే సంతోషం. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మెంబర్ని కనుక ఇగ్నోర్ అయ్యి ఉంటే పొరపాటున వారికి వెంటనే బాధ్యత ఇవ్వండి, వారికి గైడెన్స్ హెల్ప్ ఇవ్వండి. అప్పుడు ఆ మెంబర్ కానీ వేరే ఉద్దేశం బయటకు వెళ్ళరు, ఒక డిసప్పాయింట్మెంట్ బయటకు వెళ్ళరు. వాళ్ళు కనుక ఒక బాధతోటి ఏదైనా కష్టంతో బయటకు వెళ్ళారనుకోండి, ఏమవుతుందో తెలుసా, ఒక మెంబర్ మనకి మైనస్. అలా అంతేకాకుండా ఆ మనిషి తనలో ఉన్న బాధతో పాటు ఒక రకమైన కోపం కూడా ఉంటుంది. Except President, Secretary and President, I request other members to please take over your seats. ఇచ్చిన శుభారంభం 1.5K అంటే 1500 కార్యక్రమాలను చేపట్టాలని మన కాల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జూలై 1 రోజు మన క్లబ్ 15 కాదు 50 చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అనేకంగా మంచి కార్యక్రమాలు వచ్చే సంవత్సరంలో ఈ రీజియన్లో డిస్ట్రిక్ట్లోనే ప్రథమ స్థాయిలో ఉండి ఒక ఉన్న అవార్డులలో కొన్ని ముఖ్యంగా అవార్డులు ఈ క్లబ్ తీసుకుంటుందని ఆశిస్తున్నాం. దాంతోపాటు మినీ డైరెక్టర్ అందరు తీసుకున్నారు. మెయిన్ డైరెక్టర్ కూడా మన ప్రమోద్ గారు ఆల్రెడీ క్లబ్కు కావాల్సిన సమాచారం అంతా కూడా మనకు పంపించారు. దాన్ని కరెక్షన్ చేయండి. ఆ కరెక్షన్ చేసి ఇమీడియట్లీ పంపిస్తే మంచి మామూలుగా తప్పు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ అన్నాను కాబట్టి అది ముఖ్యంగా అది కూడా చూడండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి 29వ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుడు నాగరాజు గారికి మరియు ఈనాటి ముఖ్య అతిథి పీడీజీ లయన్ ఎస్ఎస్ శ్యామ్ కుమార్ సార్ గారికి మరియు వేదికమైనటువంటి లయన్ పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి లయన్ మిత్రులందరూ హోమ్ క్లబ్ వచ్చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఈ సంవత్సరం 25-26 సంవత్సరాలకు గాను మన రీజియన్ చైర్మన్గా నాకు గవర్నర్ గారు అవకాశం ఇచ్చారు. వీలైనంత మట్టుకు మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. ఇకపోతే ఈరోజు కొత్తగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేకుంటాలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి సభ్యులు రఘురామ్ గారు 320 జిల్లాలో ఒక అభ్యున్నతిలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేకుంట చాలా వారి యొక్క పాత్ర చాలా గొప్పది. లయన్స్ క్లబ్ ఆఫ్ చేకుంట నుండి ఇప్పటి వరకు లింగమూర్తి గారు జోన్ చైర్మన్గా, ఆకుల సుఖేందర్ గారు ఇప్పుడు జోన్ చైర్మన్గా, రామరెడ్డి గారు జోన్ చైర్మన్గా అందించినటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ చేకుంట. ప్రతి సంవత్సరం ఈ క్లబ్ నుంచి ఎక్కువ మొత్తంలో హెల్త్ క్యాంప్స్, వెటర్నరీ క్యాంప్స్, హంగర్ రిలీఫ్స్. ఇది నమస్కారం. నేను 2025-26 మైనిస్ట్రీకు ఇయర్కి ప్రత్యేకంగా ఎన్నుకున్న మా లయన్స్ క్లబ్ మెంబర్కి పేరుగా ధన్యవాదాలు. మా గవర్నర్ లయన్ అమర్నాథ్ సార్ ఎంచుకున్న టార్గెట్ను పూర్తి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. మా సభ్యులందరికీ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని సభాముఖంగా నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్స్ పెద్దలందరికీ, మరియు ఈరోజు చీఫ్ గెస్ట్ ఎస్ఎస్ శ్యామ్ కుమార్ గారికి మరియు చివరి లయన్స్ క్లబ్ అందరి పెద్దలకు మరియు
అందరి సభ్యులకు పేరు నమస్కారం. అలాగే పత్రికా విలేకరులకు ఎంతో నమ్మకంతో నన్ను 2025-26 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంటకు సెక్రటరీగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఇది వరకు ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో చేశా. నేను వచ్చి క్లబ్కి 9 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా. అలాగే నా మీద నమ్మకం ఉంచిన సెక్రటరీగా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అంటే త్రిబుల్ ఎస్ఎస్ శ్యామ్ కుమార్ గారు 3 ఎస్లు ఉంటాయి. అట్లనే ఆయనకు సపోర్ట్ ఇవ్వడానికి ఇంకొక 3 ఎస్లు ఉన్నారు. ఒకటి క్యాబినెట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, సంజయ్ గుప్తా గారు, అట్లే సుఖేందర్ గారు, జెడ్సీ గారు. ఈ 3 కూడా ఎస్లు వచ్చినాయి. ఆయన 2 ఎస్లు పెట్టుకుంటే ఎస్ఎస్ శ్యామ్ కుమార్ గారు 3 ఎస్లతోటి, తర్వాత క్యాబినెట్ సెక్రటరీ గారు, ఆర్సీ గారు, జెడ్సీ గారు 3 ఎస్లు అయింది. అట్లే మా దగ్గర నుంచి దాదాపు 5 వచ్చింది. వాళ్ళ స్నేహాలకు మా స్నేహితులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంటుంది. అట్లే మన ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారు, రీజనల్ గవర్నర్ అంటే రీజనల్ అందించిన గవర్నర్ ఈసారి ఆయన కూడా సిద్ధి పెట్టారు. అది కూడా చేస్తే ఇన్ని ఎస్లు శ్రీనివాస్ గారికి చాలా మంచిది నేను అనుకుంటున్నా. ఇంకొకటి మా ప్రవీణ్ గారు చెప్తూ 18 మంది కెమెరామెన్ ఉన్నారు. ఆ కెమెరా 18 అయితే 19వ కెమెరా ఆయనది, 19th లెటర్ ఎస్ ఇంగ్లీష్లో. కాబట్టి ఇన్ని ఎస్ కలిసిన ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గారు మరొకసారి చేస్తూ నమస్తే.